ఆసియా కప్ క్రికెట్ ఆటల పాకిస్తాన్ ఆటగాళ్లకు పండుకున్న మెల్కున్న గజ్జుమనేటట్టు కండ్లల్ల మెరిసేటట్టు ఆట ఆడిండు మన పిల్లగాడు తిలక్ వర్మ. సిక్సులు ఫోర్లు కొట్టి పాకిస్తాన్ దేశము కోలుకోకుండా వేసిండు. అందుకే దేశం మొత్తం సంబరాలలో మునిగేటట్టు వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి పిలుచుకొని శాల్వా కప్పిండు. షబాష్ తిలక్ వర్మ, పెహల్గా ముగ్రదాడిలో మన ఆడోళ్ళ తిలకం తీసేసినట్టు వేస్తే నువ్వు భారత మాత తిలకానివైనవు అన్నట్టు మెచ్చుకున్నాడు. జూబ్లీహిల్స్లున్న సీఎం ఇంట్లో తిలక్ వర్మను తనతోటి వచ్చిన వాళ్లకు సన్మానం చేసిండు. పాకిస్తాన్ దేశం ఆశలను పటాపంచలు చేసేటట్టు తనని తయారు చేసిన వాళ్ళను కూడా మెచ్చుకొని సన్మానం చేసిండు. తర్వాత తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి తన బ్యాట్ను అభిమానం కొద్ది బహుమానంగా ఇచ్చిండు. అప్పుడు చూడాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ను బ్యాట్ను పట్టుకొని తన చిన్ననాటి ఆటను గుర్తు చేసుకున్నాడు కావచ్చు. సిక్స్లు ఫోర్లు ఎట్లా కొట్టేదో యాదికి రావచ్చు సార్కి. అందుకే చూడుండ్రి, క్రీజుల్లో క్రికెటర్ బ్యాట్ పట్టుకొని బాల్ కోసం ఎదురు చూసినట్టే ఎట్లా ఆడుతున్నాడో. ఎప్పటికి అంటుంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆటల కేంద్రంగా చేస్తా అని, ఇక్కడి నుంచే ఒలింపిక్స్లా పథకాలు తెచ్చేటోళ్ళని తయారు చేయాలి అని, అందుకోసం రేవంత్ రెడ్డి సర్కారు ఎంత అంటే అంత ఖర్చు చేస్తా అని గా ముచ్చట చెప్పేతానికే ఆటలల్లో మంచిగా ఆడిన వాళ్ళని గీతీరుగా ప్రోత్సాహం ఇస్తున్నాడు. మీరు ఆడుండ్రి, మేము అండగుంటామన్నట్టు చేస్తున్నాడు. కాబట్టి మీ ఇంట్లో కూడా తిలక్ వర్మ సొంటి ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళని బయటికి తీయండ్రి. తెలంగాణ సర్కార్ మీకు అండగుంటది, సరేనా? సన్నాసులు రాసుకుంటే బూడిద రాలినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు బయట పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జనానికి చేయాల్సిన పనులు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డుల పేరుతోని ప్రచారం మొదలుపెట్టింది. రైతు భరోసా 76,000 బాకీ, రుణమాఫీ 2 లక్షలు బాకీ, 2 లక్షల ఉద్యోగాలు బాకీ, స్కూటీలు బాకీ, స్కాలర్షిప్లు బాకీ, మహిళలకు నెలకు 2,500 చొప్పున 55,000 బాకీ, ముసలోళ్లకు వికలాంగులకు పెంచుతానన్న పింఛను బాకీ, పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం బాకీ. ఇట్లా ఎన్నెన్నో బాకీ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు బాకీ కార్డుల ప్రచారం మొదలుపెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఇక దీనికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారం మొదలు పెట్టాలి కదా. అట్లా అని బీఆర్ఎస్ పార్టీల బాకీ కార్డులు తయారు చేసి ప్రచారం మొదలు పెట్టిండ్రు. ప్రతి ఇంటికో ఉద్యోగం బాకీ, ప్రతి రైతుకు ఉచితంగా యూరియా ఇచ్చే బాకీ, కొత్త రేషన్ కార్డులు బాకీ, దళిత ముఖ్యమంత్రి బాకీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా చాలా బాకీలే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన బాకీ కార్డులల్లా. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలు ట్రోలింగ్లు మొదలు పెట్టిండ్రు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడైనా పోయిన సర్కారు ఇచ్చే వాటి గురించి చెప్తాడా? అధికారంలో ఉన్నది మీరు, అసొంటిది మీరు చేయాల్సింది చేయకుండా ఇయ్యాల్సింది ఇయ్యకుండా పోయిన సర్కారు ఇయ్యలేని చెప్పి మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు అంది అంటుర్రు. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీలు బాకీ కార్డుల ఆలోచన చేసి ముందుగాల బొక్కబోర్ల పడ్డది మీరు. బాకీల కార్డులు పంచాల్సిందే మీ మీద, మీరు చెప్పినవి కొండంతా చేసింది గోరంతా అన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు పబ్లిక్కు. వామ్మో, వాళ్ళు వీళ్ళు కలిసి మనల్ని చేసిన మోసాలు ఊగింతగానే ఉన్నాయా అని అనుకునేటట్టు ఒకళ్ళ మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకుంటా జనంకి యాది చేస్తున్నారు వాళ్ళు చేసిన మోసాలు. అది వాళ్ళకి అర్థమైతలేదు కావచ్చు.